ఏంటి సుబ్బు ఇంటికి వచ్చి వెయిట్ చేస్తున్నావు? ఏంటి ఖర్చులకు డబ్బు ఏమైనా కావాలా? లేదు సార్, మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. నా ఆశీర్వాదమా? ఏం బర్త్డేనా? కాదు సార్, రేపు నా పెళ్లి సార్. మ్యారేజా? అవును సార్. ఎందుకు? ఏంటి సార్, పెళ్ళంటే ఎందుకని అడుగుతారేంటి సార్? ఎవరైనా ఇలా అడుగుతారా సార్? అవునయ్యా, మ్యారేజ్ ఎందుకని అడుగుతున్నాను. వంట చేయడానికి ఎవరైనా ఉండాలి కదా సార్. ఓ కుక్కను పెట్టుకో. మరి ఇల్లు చూడడానికి ఎవరైనా ఉండాలి కదా సార్. ఆల్ సెషన్ కుక్కను పెంచుకో. సార్, ఈ రోజుల్లో కట్నం ఇచ్చే కుక్కలు కూడా దొరుకుతున్నాయా సార్? ఏంటి జోకా? మీ దగ్గర జోక్ కట్ చేస్తే మీరు నన్ను కట్ చేస్తారు కదా సార్. నువ్వేమైనా చెప్పు సుబ్బు, నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే సార్ నేను మిమ్మల్ని పెళ్లికి పిలవట్లేదు, రిసెప్షన్ కి మాత్రం వస్తే చాలు. మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరయ్యా. వెళ్ళి తగలడు. వాడేమో ప్రేమ అంటాడు, నువ్వేమో పెళ్లి అంటావు, ఇంకోటి శోభనం అంటాడు. శోభనాన్ని కూడా ఈ మధ్య పిలుస్తున్నారా సార్? ఒక విషయం తెలుసుకో సుబ్బు, మ్యారేజ్ అంటే ఎవర్ గ్రీన్ స్వర్గం కాదు, ఎవ్రీడే నరకం. ఎలాగలా తగలడు. మన బాస్ వస్తున్నారా సుబ్బు? రమ్మనమని ఇంటికెళ్ళి మరీ చెప్పాను. ఆయన రాకపోతే మనకు వచ్చే నష్టమే లేదు కదా. వస్తారని గ్యారెంటీ ఉందా? అపశకునం. కంగ్రాచులేషన్స్ సుబ్బు. ఏంటి అమ్మాయి పేరు హేమవతి అన్నావు, చూడడానికి జాంబవతిలా ఉంది. అది సరే, అమ్మాయి పేరు పైన రాసి నీ పేరు కింద రాశారంటే ఎప్పటి నుంచే ఫీమేల్ డామినేషనా? జరిగింది ఏదో జరిగిపోయింది. ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకుని ఏం టెన్షన్ పడొద్దు. 2-3 నెలల్లో డైవర్స్ అప్లై చేద్దాం, ఓకే? నేనున్నాను కదా. ఏం పర్లేదు, చెప్తాను రా. ఈ పెళ్లికి నువ్వే ఒప్పుకున్నావా లేక బలవంతంగా ఒప్పించారా? ఏమండి? వస్తున్నాను హేమా. ఏం చదువుకుందా అమ్మాయి? బిఎస్సీతో ఆఫీసింగ్ సార్. ఎందుకు? బిఎస్సీ చదివేటప్పుడు ఎవరో 4 ఏడిపించారట, వాళ్ళకి 4 తగిలించి ఆ తర్వాత వస్తున్నా హేమా. మంచిది, నువ్వు జాగ్రత్తగా ఉండు. సుబ్రహ్మణ్యం వస్తున్నా. వెళ్ళు బాబు, ఇంకాస్త లేట్ అయితే ఎలా పిలుస్తుంది ఏంటో. వెళ్ళు. నమస్కారం సార్. నమస్కారం. ఇందుకే అసలు పెళ్లే వద్దంటున్నా. పెళ్ళం రావడంతోనే ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. నేను రెగ్యులర్ గా తీసుకోను, అకేషనల్లీ ఫార్మాలిటీ కోసం. ఏంటయ్యా లైట్ గా ఉంది, స్ట్రాంగ్ గా తీసుకురా. వెళ్ళు, భయపడకు వెళ్ళు. నేనేమంటున్నాను, భార్య ప్రాబ్లం. మనం ఎలా తాళి కడతాం? పొంగోని బెండింగ్. ఇంకోటి తీసుకురా. ఏం చెప్తున్నా? తాళి గురించి. మ్యారేజ్ లో పెళ్లి కూతురు మహారాణిలో కూర్చొని ఉంటుంది. మనం కూలోడ్ల వంగి 1 కాదు 2 కాదు 3 ముళ్ళు వేయాలి. ఇక్కడి నుంచే ఫీమేల్ డామినేషన్ స్టార్ట్. కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్. కాస్త ఆగు. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే సార్. డీటెయిల్ గా చెప్పాలి కదా. ఉత్తర బాసు వెళ్ళొత్తుర బాసు, ఉత్తర బాసు వెళ్ళొత్తుర బాసు. లైఫ్ లో మనకు పెళ్ళొక షాక్, లైఫ్ లో మనకు పెళ్ళొక షాక్. పెళ్ళంటే మగవాడి లైఫ్ లో చెరిపిన చెరగని మచ్చ. లైఫ్ వచ్చాక లైఫ్ అంతా ఇక తప్పదు చేయని. వినరా ఫ్రెండ్ అవకు బెండు, వినరా ఫ్రెండ్ అవకు బెండు. తాళ్ళే కడితే లైఫ్ ఎందు షాకే, పెళ్ళొక షాకే, పెళ్ళొక షాకే. కాలేజ్ వేదుల కనబడుతుంది ఎదురింట్లో ఓ లేడీ. నెక్లెస్ కొట్టే లైనే వేసి కడతానంటది జోడి. ఫ్రీగా ఉంటే ఫ్యాషన్ ఛానల్ చూద్దామని కూర్చుంటే మన వంకే తను చూస్తుంటుంది గోడకి కన్నం పెట్టి. పార్కుకు వెళ్ళి పానీపూరి తిందాం అని అంటుంది. పాత ఫ్రెండ్ ని గుర్తుకు తెస్తే వీపు విమానం మోతే. సెల్ ఫోన్ లో మనం ఎవరికైనా SMS ఇస్తే ఎవరో తనకు చెప్పే వరకు ఒప్పుకోదు ఇక చస్తే. వైపును తీసుకొని బయటకు నువ్వు వెళితే అందం కనబడితే అంధుడవైపోవాలంతే. భార్యాభర్తల భార్యాభర్తల
భార్యాభర్తల అనుబంధానికి పెళ్ళే కదరా సాక్ష్యం, భార్యాభర్తల అనుబంధానికి పెళ్ళే కదరా సాక్ష్యం. చెప్పుడు మాటలు వింటూ దాన్ని చెయ్యకు నువ్వు నిర్లక్ష్యం, చెప్పుడు మాటలు వింటూ దాన్ని చెయ్యకు నువ్వు నిర్లక్ష్యం, చెయ్యకు నువ్వు నిర్లక్ష్యం. ఆఫీస్ నుండి ఇంటికి వస్తే కాఫీ ఇచ్చే బదులు ఎక్కడికి వెళ్ళావు ఏం చేశావని చెప్పమంటారు బదులు. బ్రహ్మచారిగా ఉంటే 4 జతలుంటేనే చాలు, పెళ్ళయ్యాక వారానికి ఒక చీరను కొనమంటారు. ప్రేమగా ముద్దులు పెడుతూ షర్టుని వాసన చూస్తుంటారు, పెట్టేటప్పుడు వేరే వాసన వస్తే వాయిస్తారు. పెళ్లికి ముందు ఖర్చు తక్కువ, లైఫే జాలి జాలీ, పెళ్ళయ్యాక షాపింగ్ వెళ్తే జేబులు ఖాళీ ఖాళీ. లైఫ్ లో మనకు పెళ్ళొక షాక్, లైఫ్ లో మనకు పెళ్ళొక షాక్. పెళ్ళంటే మగవాడి లైఫ్ లో చెరిపిన చెరగని మచ్చ, వైఫ్ వచ్చాక లైఫ్ అంతా ఇక తప్పదు జైలు శిక్ష. వినరా ఫ్రెండ్ అవకు బెండు, వినరా ఫ్రెండ్ అవకు బెండు, తాళే కడితే లైఫ్ ఎందు షాకే. పెళ్ళొక షాకే, పెళ్ళొక షాకే. నేను కనుక పెళ్లి చేసుకుంటే బాస్ని మాత్రం పిలవనమ్మా. బాస్ ఇలా సర్ప్రైజ్ ఇస్తాడని అనుకోలేదు. ఏం పార్టీ, డాన్సే డాన్స్. లైఫ్ లో మనకు పెళ్ళకు షాకు. గుడ్ మార్నింగ్ సార్. ఏం ఆడాలయ్యా వీళ్ళు, ఎప్పుడు చూసినా ఆఫీసుల్లో బస్ స్టాపుల్లో ఫోన్లలో లొడలొడ వాగుతూనే ఉంటారు. అవును సార్, భోజనం చేస్తే టైం వేస్ట్ అవుతుందని కొంతమంది ఆడవాళ్ళు భోజనం చేయడం కూడా మానేశారు సార్. ఓహో, అందుకేనా అందరూ కర్రకు చీరగట్టినట్టు పక్కగా ఉంటారు. వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలి. ప్లీజ్ వెల్కమ్ సార్. యా, టేక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ సిట్ డౌన్. వీరు మ్యాబ్లిన్ కాస్మెటిక్ కంపెనీకి ఇండియా మార్కెటింగ్ మేనేజర్, పేరు సుందర్. ఊరు బందరా? వీరు చాలా సంవత్సరాలుగా యూరోప్ లో ఉన్న మ్యాబ్లిన్ కంపెనీ హెడ్ ఆఫీస్ లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరు వచ్చింది ఫస్ట్ టైం వీళ్ళ కంపెనీ లిప్స్టిక్ ని ఇండియాలో లాంచ్ చేయడానికి. దానికి సంబంధించిన యాడ్స్ చేసే మొత్తం రెస్పాన్సిబిలిటీని మనకు అప్పచెప్పారు. మ్యాబ్లిన్ కంపెనీకి యాడ్స్ చేయటం అంటే అంబాసిడర్ తోలేవాడికి ఆడి కార్ ఇచ్చినట్టే. సో వాళ్ళ కంపెనీ ప్రోడక్ట్స్ గురించి ఆయనే స్వయంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను మీకు నమస్కారం చేద్దామంటే నాకంటే మీరందరూ చాలా చిన్నవాళ్ళు. గుడ్ మార్నింగ్ చెప్దామంటే ఇప్పుడు ఆ టైం కాదు. గుడ్ ఈవినింగ్ 4 పెగ్గల్లో 4 ముక్కలో ఫినిష్ చేస్తాను. ఆడవాళ్ళకి సౌందర్యం చాలా ఎక్కువ. ఆ సౌందర్యం వాళ్ళకి ఎక్కడ ఉంటుంది? వాళ్ళ మొహంలో. ఆడవాళ్ళకి కళ్ళు, పెదాలు చాలా ముఖ్యమైనవి. మీరేం చేస్తారో నాకు తెలీదు. మన యాడ్ చూసిన వెంటనే ఆడవాళ్ళందరూ వాళ్ళ కాస్మెటిక్ కిట్ లోపల మన మొబైల్ లిప్స్టిక్ పెట్టుకోవాలని వాళ్ళు ఫిక్స్ అయిపోవాలి. ఓకే, మీ యాడ్ చూడటానికి వచ్చినప్పుడు మనందరం మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై స్టాఫ్. థ్యాంక్స్ అలాట్. ఐశ్వర్య, ఆయన ఐడియా ఏంటో నీకు అర్థమైంది కదా. ఈ యాడ్స్ కాన్సెప్ట్ తయారు చేయడంలో పూర్తి బాధ్యత నీదే. థ్యాంక్ యూ సార్, ఐల్ డూ మై బెస్ట్. గుడ్. అది ఎలాగో వరస్ట్ గానే ఉంటుంది. ఏంట్రా లుక్, కోపమా? కాదు, ద్వేషం. దీనికేం తక్కువ లేదు. కౌంటర్ నాకు, కాన్సెప్ట్ వాళ్ళకా? రైట్, లిప్స్టిక్ లేడీస్ వేసుకునేది, దాని కాన్సెప్ట్ నువ్వు చేస్తావా? ఎప్పుడైనా నువ్వు లిప్స్టిక్ ని దగ్గర నుంచి చూసావుట్రా? మేబ్లిన్ లిప్స్టిక్, కంపు పెట్రోల్ వాసన. దీన్ని ఎలా పూసుకుంటారో ఏంటో. అవును, లిప్స్టిక్ ని పెదాలకి ఎందుకు పూసుకోవాలి, కళ్ళకెందుకు పూసుకోకూడదు? వా, వాట్ అన్ ఐడియా. మేబ్లిన్ లిప్స్టిక్ కేవలం మీ అధరాలకే కాదు, మీ నయనాలకు ఓకే. ఇక నుంచి ఈ ప్రపంచమంతా రంగురంగులుగా కనబడుతుంది. వా, వాట్ అన్ ఐడియా. అభి అభి, నువ్వు సామాన్యుడివి కాదురా రే, నువ్వు సామాన్యుడివి కాదు. అయ్యా, పాదేశ్రమరా? ఇప్పుడు కాదు, కాసేపు ఆగి పట్టరా. లిప్స్టిక్ చూసి భయపడి ఉంటాడు ఏదో. అబ్బో, మంట మంట, కళ్ళు మంట. అయ్యో, ఇవి కళ్ళకి రాసుకుంటే కళ్ళు దొబ్బేసేలా ఉన్నాయి. ఏం కాన్సెప్ట్ మ్యామ్? ఒక అమ్మాయి పార్క్ లో బెంచ్ మీద కూర్చొని తన బాయ్ ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.
ఆ అమ్మాయి వేరే వేరే మూడ్స్ ని చూపిస్తాం. రకరకాల సౌండ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంటాయి. ఆ అమ్మాయి పెదాలు పొడుచుకుని ఉంటే బాధపడుతున్నట్టు అర్థం. అదే ఆ పెదాలు విచ్చుకొని ఉంటే చాలా సంతోషంగా ఉన్నట్టు అర్థం. పెదాలను పంటితో కొరుకుతున్నట్టయితే